ఒక విషయం చెప్పనా? ఈ మధ్యన నేను బండ్లమూడి ధనలక్ష్మి గారు ఒక షార్ట్ ఫిలిం చేశాం. అందులో మరి పూలమ్మేవాడు, పాలమ్మేవాడు, గంగిరెద్దుల వాడు ఉంటారు. కానీ స్టోరీ అంతా కూడా మా ఇద్దరి మధ్యనే జరుగుతుంది. దాని పేరే ఒసేయ్ బాలమ్మ. ఈ మూవీ సెండాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2026కి ఎన్నికయ్యింది. ఇదే ఆస్కార్ తర్వాత అంతటి ప్రతిష్టాత్మకమైనటువంటి ఫిలిం ఫెస్టివల్. ఇందులో ప్రప్రథమంగా తెలుగు నుంచి ఒసేయ్ బాలమ్మ సెలెక్ట్ అవడం చాలా ఆనందదాయకం, చాలా గొప్ప విషయం కూడా. దీనికి 11,480 ఎంట్రీస్ రాగా కేవలం 54 మాత్రమే సెలెక్ట్ అయినాయి. అందులో మేము నటించినటువంటి ఈ ఒసేయ్ బాలమ్మ ఉండటం చాలా సంతోషదాయకం. దీనిని రామన్ నిమ్మల గారు మరి ఆయనే రచించి డైరెక్ట్ చేసి చక్కటి రూపకల్పన తెచ్చారు. ఆయనకి ప్రత్యేక కృతజ్ఞతలు. మరి అది ఇప్పుడు అమెరికాలోని ఊటాలోని పార్కు సిటీలో జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు ప్రదర్శింపబడుతోంది. మరి ఇది చాలా గొప్ప విషయం కదా. అందులో మేము నటించినది. ఆ సంతోషాన్ని శ్రేయోభిలాషులైనటువంటి మీతో పంచుకుంటూ మరి నేను ఆ ఆనందాన్ని తెలియజేసుకుంటున్నాను. మరి మీరేమంటారు?